జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది, రాష్ట్రంలో అత్యాచారాలు హత్యలు పెచ్చిమీరిపోయినాయి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవుడికి రక్షణ లేకుండా పోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు. బా సూపర్ అన్నా, నువ్వు జగన్ అన్న ఆలీబాబా 40 దొంగలు సినిమా చూసావన్నా? అవ్వ ఆలీబాబా 40 దొంగలు దోపిడీ దొంగలు ఎలా అయితే దోచుకుంటారు, మానభంగాలు చేస్తారు, ఇళ్లలో దోపిడీకి వెళ్తారు, వాళ్ళని చంపుతారు, ఆస్తులన్నీ ఆ రకంగా దోసుకున్నారన్న. మీరు దోసుకుని నాశనం చేశారన్న ప్రజల్ని. నువ్వే ఒక పెద్ద దరిద్రం అనుకుంటున్నారన్న ప్రజలు. ఈ దరిద్రాన్ని ఎప్పుడు ఎదురించుకోవాలని ప్రజలు ఎదురు చూశారు. ఆ ఎదురు చూసినందుకు నీకు 11 సీట్లు, ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చావు అని ఇవాళ ఇంకా బాధపడుతున్నారన్న. ప్రజల్లో ఎంత ఆనందంగా ఉండారంటే అంత ఆనందంగా ఉండారు. అట్లాంటి ఆనందాన్ని ఇవాళ మళ్ళీ ఈ శనీశ్వరుడు వచ్చాడు, ఈ శనీంద్రని అమ్మ ఇంకా అసెంబ్లీ దగ్గరకి ఇంకా ఈ దరిద్రం వదలలేదా? వీడికి నల్లగా మసిపూసి పంపిస్తే, వీడు ముఖాన్ని నల్లగా మసిపూసి పంపిస్తే పోతే ఈ దరిద్రం పోతే ఆంధ్రప్రదేశ్కి. వీడు మనకి ఆంధ్రప్రదేశ్కి పట్టాడు, అటు మౌడికి పట్టాడు, అటు ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది, అటు కేంద్ర గవర్నమెంట్ దెబ్బతింది. వీడు బట్టి తర్వాత ఆ మౌడి కూడా దరిద్రం పట్టింది. ఈ దరిద్రం వదిలిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో స్నేహం చేసిన తర్వాత ఇలా జీడిపి చూడు, ఇలా గ్రోత్ 5 నుంచి 6, 6 నుంచి 7 దాకా వెళ్ళింది. అదేనండి చంద్రుడు అనేవాడు, ఒక చంద్రుడు చల్లని సూపన్న అతను మంచి ఇదున్న బట్టే ఇవాళ ఆర్థిక గ్రోత్ ఇవాళ కేంద్ర గవర్నమెంట్ 7%కి వెళ్ళింది. రేపు మనది కూడా చూడండి 15 నుంచి 16% మన గ్రోత్ కూడా ఉంటుంది. చూడండి ఈ సంవత్సరం అంత బాగుంటుంది. చూడండి మీరు ప్రజలు ఒక్కసారి మనసాక్షి ఆలోచించండి. అసలు ఇదంతా కాదు, రాష్ట్రంలో అసలు హత్యలు పెరిగిపోతున్నాయి, వైసీపీ కార్యకర్త జెండా పట్టుకుంటే అతన్ని చంపేస్తారా అంటూ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్న తీరు ఎలా చూడాలంటారు? అమ్మా నాయన జగన్మోహన్ రెడ్డి, నిన్ను ప్రజలు మర్చిపోయారా బాబా. నువ్వు ఇంకా మీ వాళ్ళు అచ్చలు మీరు చేశారా? ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క కన్ను చూపుతో చూస్తలేదురా బాబా. ఆయన చూస్తల పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు మాట ఏంటున్నాడు, వద్దు హత్యలు చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, పిల్లలు పాడైపోతారు, పిల్లలు చచ్చిపోతారు అన్నాడు. కానీ మనల్ని 5 ఆరుగురిని చంపాడు. తెలుగుదేశం కార్యకర్తలు 5 ఆరుగురిని చంపారు. 5 ఆరుగురిని చంపినా కానీ ఏమి ఇంకా ఆయనలో చలనం రాట్లే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి, చంపొద్దు, మీరు అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి ఆ జైల్లో తోయండి, వాళ్ళని అధికారులు కోర్టుకి ఇవ్వండి, వాళ్ళు మానుకుంటారు. అట్లాంటివి చేయకుండా ఇంకా మా కార్యకర్తలను చంపటము ఎంత సబబు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనసాక్షిగా ఆలోచించండి. వాళ్ళు చేసే ఎన్ని ఏదో పనులు. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అంటారు, ఇంకా లా అండ్ ఆర్డర్ అంటే లేదండి. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పోయింది. గత 5 ఏళ్లలో నాశనం చేశాడు, ప్రజలను నాశనం చేశాడు, ప్రజలను సైకోలు చేశాడు, వాళ్ళ ఎమ్మెల్యేలను సైకోలు చేశాడు, వాళ్ళ ఎంపీలను సైకోలు చేశాడు. చాలా మంది తెలుసుకొని ఆ సైకోలు, వీడు పెద్ద సైకోని బయటకు వచ్చి ఎంతో ఆనందపడుతున్నారు. ఇంకా 30 మంది 40 మంది తప్పితే ఆ దరిద్రాన్ని కూడా వదిలించుకోవాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తాను, కానీ నిన్న పోలీసులపై జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరుని అసలు ఎలా చూడగలుగుతారు? అబ్బా అబ్బా ఎంత బాగా చెప్పారండి. అంతకుముందు ఆ గేటు దగ్గర ప్రకాట్లు పట్టుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నావా జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి మాటలు మేము వినలేక ఎంత మానసిక బాధపడేవాళ్ళం అండి. ఆంధ్రప్రదేశ్లో మేము ఎందుకు పుట్టామా అనుకున్నామండి. ఎందుకో తెలుసా, ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఒక అసెంబ్లీ వంటి ఒక దేవాలయం అండి. ఆ దేవాలయంలో ఏమనేవాడో తెలుసండి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్ని భాషలు మాట్లాడాలంటే అన్ని భాషలు మాట్లాడామండి. అట్లాంటి భాషలు మేము చూడలేక టీవీ కూడా ఊరకని ఇచ్చేసానండి. కావాలంటే కనుక్కోండి, ఈ టీవీ చూస్తే నేను ఆ అసెంబ్లీని చూస్తే నాకు మనసుకి పిచ్చెక్కిద్దామనని మానసిక బాధ టీవీ కూడా ఇచ్చేసానండి. ఊరకని ఇచ్చారు. కావాలంటే మీరు వెళ్ళి కనుక్కోండి వాళ్ళకంతా. అట్టనే బాబు ఇవాళ అసెంబ్లీని చక్కగా కొత్త టీవీ కొనుక్కొని అసెంబ్లీ మన యొక్క సబ్జెక్టులు ఇందామని చెప్పేసి మేము టీవీ కొనుక్కొని చూస్తున్నామండి ఇవాళ. ఎందుకంటే నిన్న నువ్వు నీ దరిద్ర పాదం పెట్టావు, నీ దరిద్ర పాదం పెట్టావు నాయన. ఇంక ఈ దరిద్ర పాదం రాని వకరా నాయన, ఈ దరిద్రాన్ని ఇంక వదిలించుకోవాలి. నీ చెల్లెలే ఉంటుందో చూసావా, వాడి ఎదవన్నారు ఎదవ, వాడు ఈ మాట్లాడేదంతా దరిద్రపు మాటలే. నువ్వరే నీ బాబాయ్ గురించి మాట్లాడరా, పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడరా, పారే పోలవరం దగ్గర దాని గురించి మాట్లాడరా. ఎవడో వాడు ఇద్దరు కలిసి ఇద్దరు గొడవల వల్ల వాళ్ళు చచ్చిపోతే అక్కడ పోయి నిష్ఠ దరిద్రపున్నారు దరిద్రుడా. మంచి చేయరా, ఇంకా నువ్వు ఎక్కడుండవురా, నీ బతుకు చెడ అంటుంది చెల్లెలే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక అసలు అక్కడ చంపడానికి ప్రధాన కారణం టీడీపీ నాయకుల సపోర్టుతోనే ఆ రషీద్ అనే వ్యక్తి హత్య జరిగింది అనేది అంటున్నారు కదా. నిన్న ఒక మిత్రుడు చెప్పారు, వాళ్ళిద్దరికి చిన్న గొడవలు ఉండేయంట. ఏది వైసీపీలోనే గొడవలు ఉండేయంట. ఆ గొడవలు ఒకడు ఎదుగుతున్నాడు, ఈడు ఎదుగుతున్నాడు వాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఒకసారి చిన్న గొడవ జరిగిందంట. ఆ గొడవ చిలికి గాలి వాళ్ళకి తయారయ్యి
వాళ్ళిద్దరూ కొట్టుకొని చచ్చిపోయారు. వాడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి ఇదే వాళ్ళిద్దరూ వాళ్ళకి కక్షలు పెరిగి వాళ్ళు అతన్ని చంపాడు. మరి ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అనేవి లేకుండా పోయినాయి అనేది ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు కదా. అంత దరిద్రంగా ఉందంటారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఇంత ముందు ప్రజలు ఎక్కడైనా నలుగురు కూర్చొని మాట్లాడుకునే శక్తి లేదు. 2019 నుంచి 2024 వరకు నువ్వు చేసిన మారణకాండకి ఎక్కడ ప్రజలు మాట్లాడుకోవాలా. ఇవాళ వాళ్ళు జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూర్చొని అందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. బావా ఎంత చక్కగా ఉంది బావా పరిపాలన, ఇట్లాంటి పరిపాలన నడితే మేము దరిద్రం కొని తెచ్చుకున్నాం బావా, ఈ దరిద్రాన్ని పోవాలని మేము అనుకున్నందుకు ఆ దేవుడు ఆ చల్లని చూపు చూసి ఆ చంద్రబాబు నాయుడు గారు గెలిపించాడు. అయ్యా చంద్రుడిలాగా చక్కగా ఇవాళ చూడయ్యా 3 నెలల నుంచి చూడు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ప్రజల్లో. బాగా 40 రోజులు 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గెలుస్తారు అనగానే 3 నెలల నుంచి ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉండారు. అది కాక ఇవాళ చూడు ప్రకృతి కూడా చూడు ఎంత చక్కగా కనిపించిందో. ఒక్కసారి 2019లో వర్షాలు లేక ఎంత నాశనం అయిపోయారో ప్రజలు, తాగడానికి నీళ్ళు ఎవరా నాయన జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చూడు 2000 ఇప్పుడు చూడు ఎంత చక్కగా నీళ్లు పొలాలు ఎట్టగా చూడు, ప్రకృతి ఎంత సహకరిస్తుందో చూడరా. ఆయన మీద ఎన్ని అబండాలు వేసేవాళ్ళురా మీరు, అట్లాంటి అబండాలు లేదురా ఆయన ఉన్నప్పుడు. 2014లో 12 క్వింటాలు మినువులు అయినాయి ఆయన. 20 నుంచి 25 క్వింటాలు పత్తి అయిందిరా. నేను రేపు పత్తి వ్యాపారం చేశాను, నేను రైతుల దగ్గరికి వెళ్తాను. రైతులు నాకు చాలా మంది మిత్రులు ఉండారా, 2 లక్షల మంది పైనే ఉండరా. కావాలంటే నా పేరు నాగ సుబ్బారావు, వెళ్ళి కనుక్కో. చుట్టుపక్కల భారీ వ్యాపారం పత్తి వ్యాపారం చేశాను రా నేను అంత చక్కగా చేసిన వాడిని. నీ వచ్చిన తర్వాత నీ దరిద్ర పాదం పెట్టిన తర్వాత కరోనా వచ్చి బేళ్లు రేట్లు పడిపోయి భూ రేట్లు పడిపోయి నా జీవితాన్ని నాశనం చేసాడు నువ్వే ఫస్ట్ రా నాయన. 28 ఏళ్ళు నా జీవితం 3 పూలు 6 కాయలు, నేను వచ్చిన సంపద అంతా ప్రజలకే ఇచ్చాను రా నాయన జగన్మోహన్ రెడ్డి. నీ దరిద్ర పాదం వల్ల నేను నాశనం అయిపోయాను రా. ఇక్కడ ముఖ్యంగా అసలుకి ప్రభుత్వం వేధిస్తుంది ఉద్యోగస్తులను అనేది ప్రధానంగా వైసీపీ హైలైట్ చేస్తుంది. నిజంగానే ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం వేధిస్తుందంటారా? ప్రజలు చూసి అదే వీళ్ళు కూడా అన్నారు కదా, ఎంప్లాయీస్ కూడా చక్కగా వాళ్ళు కూడా 1 తారీఖు జీతాలు పడుతున్నాయి. 1 తారీఖు చక్కగా జీతాలు పడుతున్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ ముఖాల్లో కూడా ఒక చిరునవ్వు వచ్చింది. మా పిల్లలు మంచిగా చక్కగా ఫీజులు కట్టుకోగలము. ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే రేపు ఏ తాకట్టు పెట్టి మనకి డబ్బులు ఇవ్వాలో, ఒకవేళ రేపొద్దున ఇది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని మనకి ఏ తాకట్టు పెట్టి జీతాలు ఇవ్వలేడు. అప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏమైందని ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధల నుంచి తప్పుకొని చక్కగా గవర్నమెంట్కి సహకరిద్దాము. చక్కగా గవర్నమెంట్ సహకరిస్తే మన ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే మనకి సంపదలు పెరిగితే సంపదలతో పాటు మనకి జీతాలు పెంచుతాడు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు కూడా కష్టపడి పని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ ఒకప్పుడు చేయలా, ఇవాళ ఆయన కోసం కష్టపడి ముందు పని చేద్దాం. ఎవరికి వాళ్ళు కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు మన జీతాలు అయ్యే పెరుగుతాయి, మన ఆర్థిక వృద్ధి పెరిగితే మన పిల్లల జీవితాలు కూడా బాగుపడతాయని వాళ్ళకి వాళ్ళే చక్కగా చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ.